ఎగ్జాంపుల్ నేను నెంబర్ వన్ డైరెక్టర్ హీరోను అనుకుందాం కొంచెంసేపు. ఇప్పుడు ఆ అమ్మాయి నన్ను ఎదుర్కోగలనా అనే భయంతో లొంగిపోతారు కదా. లొంగ తీసుకోవటం అనేది ఉంది కదా. లొంగ తీసుకోవటానికి ఇప్పుడు మన మీద కంప్లైంట్ ఎవరు ఇక జీవితంలో వాళ్ళు అంటే అదే అండి, వాళ్ళు లొంగిపోతున్నారని వీళ్ళు అనుకుంటున్నారు కానీ కాదు, వాళ్ళు కృంగిపోయి వంగిపోతున్నారు వాళ్ళ అవసరానికి. సో అవసరం కూడా కాదండి, యాక్చువల్లీ అవసరం రాంగ్ వర్డ్. వాళ్ళ ఇష్టం. ఒక అమ్మాయికి హీరోయిన్ అవుదామని ఒక ప్యాషన్, ఒక క్రియేటివిటీ, ఒక ఇష్టం కోసం ఇంకో అయిష్టాన్ని అంటే లేకపోతే వేరే దారి లేదు. ఇప్పుడు ఒకడు కాదనుకుంటే ఇంకోడు అలాగే తగలడుతున్నాడు. ఈ 30% మందిలో అలాంటి వాళ్ళే ఇలాంటి కాస్టింగ్లు కూడా చేస్తున్నారు. ఇప్పుడు పెద్ద పెద్ద ప్రొఫెషనల్ డైరెక్టర్స్, కొత్త డైరెక్టర్స్, మంచి డైరెక్టర్స్, వాళ్ళతో ప్రాబ్లం లేదండి. ఇలాంటివన్నీ ఎప్పుడు జరుగుతాయంటే ఈ 30% ఎదవలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇటువంటి పనులు మొదలెడతారు. వాడు నాకు ఒక హీరోయిన్ చెప్పింది, కొత్త హీరోయిన్ అమ్మాయిని బాంబే వచ్చారట. ఇక్కడి నుంచి ఎవరో డైరెక్టర్ ప్రొడ్యూసర్ వచ్చారట. వచ్చి స్టార్ హోటల్లో పిలిచారట. ఏంటంటే పిలిచి సో హౌ మచ్ యూ ఛార్జ్ అన్నారట. సార్ నేనేదో కన్నడలో 2 సినిమాలు చేశాను, తెలుగులో నా ఫస్ట్ సినిమా అవుతుంది. సో హౌ మచ్ యూ వాంట్ టు ఛార్జ్ అంటే పర్ డే చెప్పన్నారట. ఈ అమ్మాయి ఏదో పర్ డే వాంట్ ఛార్జ్ 1 lakh అంది. వితౌటా అన్నట్ట. అమ్మాయికి అర్థం కాలేదట. విత్ అంటే మేకప్ మ్యాన్ తో పాటు అడుగుతున్నాడా? లేదండి వితౌటే అందుట. వితౌట్ అయితే కష్టం, నువ్వు విద్య ఎంత చెప్పంటున్నట్ట. అంటే వీళ్ళు వెళ్ళినవాడు 3rd grade వాడే. సో బట్ కొంతవరకు పెద్ద స్థాయిలో కూడా జరుగుతుంది కొంతవరకు. ఎందుకంటే 30% ఎదవాళ్ళు ఇక్కడ ఉంటారు. సో దిస్ ఈస్ ద బెస్ట్ వే టు కర్బ్ అన్నయ్య. అమ్మాయిలు వచ్చి బయటికి చెప్పేయటం అనేది అద్భుతం. వాళ్ళని అప్రిషియేట్ చేయాలి అన్నయ్య. అంటే ఇమాజిన్ చేయండి, ఒక అమ్మాయి వచ్చి వీడు నా మీద ఇలా చేశాడు అని చెప్పటం అనేది అది అల్టిమేట్ హ్యూమిలేషన్, వాళ్ళకి అల్టిమేట్ హ్యూమిలేషన్. చాలా. సో ఐ థింక్ ఐ హోప్ దట్ పీపుల్ లైక్ యూ కేసులు ఏంటో అంటే కళ్ళమని నీళ్ళు వచ్చేస్తుంటే వాళ్ళు చూస్తుంటే వాళ్ళు బాధ చెప్తా ఉంటే అంత హ్యూమిలియేట్. జనరల్ గా మీరు వాళ్ళకి ఏం శిక్ష చేస్తారన్నయ్య? సపోజ్ ఎవడైనా దొరికాడు అనుకోండి, వాట్ డూ యూ వాంట్ టు డూ? అంటే అట్లీస్ట్ మన సైడ్ నుంచి మనం కెరియర్ లేకుండా చేస్తాం, మన దగ్గర ఇండస్ట్రీ నుంచి కెరియర్ లేకుండా అయితే చేస్తాం. అంతే చేయాలన్నయ్య, అంత మట్టు గ్యారంటీ. అసలు అంటే వీ షుడ్ మేక్ ష్యూర్ దట్ అది డైరెక్టరా, హీరోనా, యాక్టరా, అంత పెద్దోళ్ళైనా కానీ ఉండకుండా చేయాలన్నయ్య. తర్వాత వెళ్ళి ఏం చేస్తారు, వీలైతే క్రిమినల్ కేసు వాళ్ళు పెట్టాలి. అమ్మాయి యాజ్ పర్ లా మనం పెట్టకూడదు. అవును యాజ్ పర్ లా విక్టిమ్ పెట్టుకోవచ్చు. కరెక్ట్. మనం పెట్టకూడదు. మనం ఏంటంటే మనం అట్లీస్ట్ ఇండస్ట్రీ నుంచి పంపించేయగలం. అది చెయ్యాలన్నయ్య. నా ప్లీజ్ టు ఆల్ ది విమెన్, ఎవరైనా మీతో ఇలా చేసి మీ దగ్గర ప్రూఫ్ ఉంటే, ఎవరైనా ఒక సో కాల్డ్ బిగ్ గాయ్, ప్లీజ్ గెట్ ఎ ప్రూఫ్ అండ్ కమ్ అండ్ అప్రోచ్ అన్నయ్య అండ్ ద టీమ్. ఒక ఎక్స్ట్రాడినరీ ఎగ్జాంపుల్ సైట్ చేయొచ్చు. 100% అవుతాయి. త్వరలోనే అన్ని అయిపోతాయి. We should it's a high time. It's a high time. ఇప్పుడు దాకా మనం టాకింగ్ అబౌట్ సో మెనీ థింగ్స్ కదా. కరెక్ట్. సో వీటిని కమిటీకి వెళ్ళటం కంటే కూడా అసలు వర్కింగ్ కండిషన్స్ ఆఫ్ ఉమెన్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి సినిమా ఇండస్ట్రీలో. హీరోయిన్లకి వారికి ఆర్వాన్లు ఇస్తారు కానీ మిగతా వాళ్ళు ఎవరికి చాలా ఇబ్బంది ఉంటుంది. సో వీళ్ళందరికీ వర్కింగ్ కండిషన్స్ ప్లస్ వాళ్ళకి ఒక కంఫర్ట్ జోన్ అనేది లేకుండా పోయింది. ఆడవాళ్ళుగానే చూస్తున్నాం, మన ఆడవాళ్ళని వస్తువుగానే చూస్తున్నాం. అవును, ఎన్ని కౌర్లు చెప్పినా గానీ మనకి ఈక్వాలిటీ అంటాం కానీ పర్టికులర్ మన దగ్గర అసలు ఎక్కడ లేదు. బట్ అక్కడ కనపడిన హిందీలో బెటర్ అన్నయ్య. హిందీలో చాలా బెటర్. హిందీలో చాలా బెటర్. బికాస్ నేను హిందీలో నీకు మెజారిటీ వాళ్ళు ఉన్నారు. నిజంగా చెప్పాలంటే మెజారిటీ వాళ్ళు ఉన్నారు, లేడీస్ ఉన్నారు, మెజారిటీ ఉన్నారు. అండ్ హిందీలో మనకున్నంత తలనొప్పులు లేవు. బెటర్. అంటే వాళ్ళు ఇవాల్వ్ అయ్యారు, మనం కూడా వాళ్ళలాగా ఇవాల్వ్ అవుతే బెటర్. అంటే నీకు అక్కడికి వచ్చింది ఏంటంటే ఇప్పుడు ఈ సెక్స్ అనేది ఆ సీరియస్నెస్ లేదు అక్కడ. ఫస్ట్ పాయింట్ కరెక్ట్.
కరెక్ట్. అది అక్కడ సీరియస్నెస్ ఇక్కడ ఇంకొంచెం ఉంది, ఇక్కడ కూడా ఉందని కాదు, ఇక్కడ మిగతా అది ఇందాక నేను బయట చెప్పినట్టు చోట ఎక్కడ లేదు కానీ సినిమాల్లో ఇంకొంచెం ఉంది. అంటే కాదండి, ఇక్కడ ఈజీలీ అవైలబుల్ అనే ఒక ఫీలింగ్ ఉంది. అవును. అంటే నీకు ఇది కావాలి. ఇంకోటి చెప్పనండి విచిత్రం, మీరు ఇందాక వ్యానిటీస్ అని చెప్పారు కదా, బిగ్ ఫిల్మ్స్ కి ప్రాబ్లం లేదు, వెరీ స్మాల్ ఫిల్మ్స్ కి ప్రాబ్లం లేదు, మధ్యస్థం ఫిల్మ్స్ కి ప్రాబ్లము అమ్మాయిలకి. ఎందుకు చెప్పినా బిగ్ ఫిల్మ్స్ లో అందరికి వాళ్ళు వ్యానిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. బిగ్ ఫిల్మ్స్ అనేప్పటికే ఒక 10 వ్యానిటీస్ తెప్పించేస్తున్నారు. దాంట్లో ఏం చేస్తున్నారంటే ఒక 5 అమ్మాయిలకో 3 అమ్మాయిలకో ఒక దాంట్లో ఇస్తున్నారు, వాళ్ళ కంఫర్టబుల్ గా ఉంది. అంటే మనం మాట్లాడుకోవడానికి అనీజీ మ్యాటర్ అయినా కూడా ఎంత కష్టం ఎవరైనా అమ్మాయి టాయిలెట్కి వెళ్ళాలంటే, బట్టలు మార్చుకోవటం పక్కకెట్టండి, కావాలంటే ఎవరి దగ్గరికైనా వెళ్తారు. సో అలాంటివన్నీ ఓకే. చిన్న సినిమాలకు మళ్ళీ ప్రాబ్లం లేదు. ఎందుకు అంటే అందరూ కొత్త వాళ్లే కనుక అందరూ బయట పబ్లిక్ వ్యానిటీ ఉంటే ఉంది, లేకపోతే లేదు. లేదు. ఈ మధ్యస్థం సినిమాలకే ప్రాబ్లం వస్తుంది. అంటే దీంట్లో బడ్జెట్స్ అనేవి కూడా వర్తిస్తాయి, కానీ ఒక్క వ్యానిటీ ఎక్స్ట్రా తెప్పించడం వల్ల పెద్ద బడ్జెట్ తేడా రాదు. అది నాకు తెలిసి వాళ్ళు సీరియస్ గా తీసుకోవట్లేదు. తీసుకోకపోగా వాళ్ళు కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మొన్న షూట్ చేస్తున్నాను ఓ సినిమా, నైట్ వర్షం పడుతుంది. అక్కడ వచ్చిన ఆర్టిస్టులు చాలా మంది, ఒక 50 మంది ఉన్నారు ఆర్టిస్టులే. దాంట్లో ఒక 10 మంది రెగ్యులర్ యాక్టర్స్. నవ్వుతూ మాట్లాడుతూ నుంచున్నారు. వర్షం పడుతుంది, వి వర్ డూయింగ్ ఇట్ ఇన్ జంగిల్. ఎలా నాకు వ్యానిటీ, నాకే 1 కిలోమీటర్ దూరం అవతల పెట్టారు, మళ్ళీ నాకు ఒక కారు ఉంటుంది వెళ్ళడానికి. హౌ అండ్ వాట్ హ్యాపెన్స్ టు దెమ్? అది ఒక్క వ్యానిటీ పెట్టి అందరినీ యూజ్ చేసుకోమంటే బాగుంటుంది అన్నయ్య. బట్ మోర్ దెన్ దాట్, ఇప్పుడు న్యాచురల్ కాల్ కన్నా అన్యాచురల్ కాల్ ఇది. సెక్షువల్ హెరాస్మెంట్ అనేది అన్యాచురల్ కాల్, అవి న్యాచురల్ కాల్. నేచర్ కాల్స్ చేసినప్పుడు ఏదో రకంగా వెతుక్కుంటాం. బట్ దిస్ ఇస్ అన్ అన్యాచురల్ కాల్. యు ఆర్ స్కేరింగ్, యు ఆర్ థ్రెటనింగ్, నువ్వు ఇది చేస్తేనే నీకు వేషం ఇస్తాను. అది ఎవ్వరూ పోగొట్టలేరు. బట్ ఒకటే ఏం చేయగలం అంటే దాన్ని బయటికి రాబట్టి వాట్ ఎవర్ ఏదో చేయాలి. ఏం చేయాలనేది ఎవరికి అర్థం కావట్లేదు, ఎట్లా చేయాలనేది అర్థం కావట్లేదు. అంటే అనే నా ఉద్దేశం ఏదో రాడికల్ గా గట్టిగా ఏదో వచ్చిన కేసులో వస్తున్న వాటిల్లో గనక ఒక సీరియస్ యాక్షన్ తీసుకుంటే, అంటే మిగిలిన వాళ్ళకి ఒక భయం. నా ఉద్దేశం పోలీస్, నాకు ఐ నో లాట్స్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్, ఏమంటే మీరు ఏదన్నా గొడవ అయినప్పుడు లాఠీ చార్జో లేకపోతే వాటర్ కొడతారు కదా, ఇన్నోసెంట్ వాళ్ళకి దెబ్బలు తగులుతాయి కదా అంటే వాళ్ళు అదే అంటారు, ఏమంటే ఒక 10 మంది ఇన్నోసెంట్కి కొంచెం దెబ్బలు తగిలినా మేము ఎందుకు చేస్తామంటే ఈ 200 మంది పారిపోవడానికి వి టేక్ అ వైలెంట్ వే, ఈ రైట్స్ అవి ఆపడానికి. ఐ సిమిలర్లీ బిలీవ్ ఏదో ఒక స్ట్రాంగ్ వే ఒకటి చేస్తే ఇంకొకసారి చెయ్యరు. అంటే ఒక్కసారి మీరు హెల్మెట్ లేకుండా వెళ్ళిపోతే ఆ ఇంటికి, ఇప్పుడు ఏమైంది, ఇదివరకైతే పోలీసు వాడు ఆపితే భయం ఉండదన్నయ్య నాకు, ఇప్పుడు ఆపుడు అది అని ఫోటో తీసి పంపిస్తుంది. దాన్ని నాకు మొన్న లాజిక్ చెప్పాడు మా డ్రైవరు, నన్ను కారు ఎయిర్పోర్ట్కి డ్రాప్ చేస్తున్నా, అది ఇక్కడి నుంచి ఎలా వర్తిస్తుంది చెప్తా మీకు. వాడు మా ఫ్రెండ్స్ ముగ్గురం కలిసి ట్రిగ్గి వెళ్తాం సార్, బిర్యానీ తింటాం సార్ నైట్ అన్నాడు. మరి ట్రిగ్గి వెళ్తే ఫోటో తీయదా కెమెరా? సార్ 100 రూపాయలు ఫైన్ వేస్తుంది సార్, ఇంకో బైక్ తీసుకెళ్తే దానికి పెట్రోల్ అవుతుంది సార్. ఓకే, సో దానికన్నా 100 రూపాయలు ఇచ్చి ఫైన్ కడతాం, వస్తుంది ఇంటికి వస్తుంది, 100 రూపాయలు కట్టేస్తాం. సో పాపం లా మనకి కన్వీనియంట్ అవటం కోసం, వాళ్ళు మనకి హెల్ప్ చేయటం కోసం పెట్టారు, దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నాం. సో ఇప్పుడున్న లా అమ్మాయిల విషయంలో కూడా కన్వీనియన్స్ ఉంది లేకుండా. ఇఫ్ యూ టేక్ అ స్టర్న్ యాక్షన్, ఒక్కసారి స్టర్న్ యాక్షన్ తీసుకుంటే, ఐ థింక్ మిడిల్ ఈస్ట్ లో తీసుకుంటారు చూడండి యాక్షన్, అలా ఒక్కసారి తీసుకుంటే వీళ్ళు మిడిల్ లో చేసే పనులు సౌత్ వెస్ట్ నార్త్ ఈస్ట్ ఎక్కడ చేరు, ఈ మిడిల్ పనులు ఆగిపోతాయి.